గూగుల్ పాట పాడుతుంది కదా, నువ్వెందుకు పాడలేవు? నేను పాటలు పాడడం చేయలేను, కానీ మీకోసం ఏదైనా మంచి పాట ఏ సలహా గూగుల్ పాడుతుంది కదా. చాలా విషయాలు వెతికి చెప్పు. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. నీ పేరేంటి? మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నన్ను అడగచ్చు. అరే నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వేం ఆన్సర్ ఇస్తున్నావు? సారీ, మీకు నేనేం చెప్పాలో చెప్పండి, నేను వినేందుకు సిద్ధంగా ఉన్నాను. నీ పేరు ఏంటి? మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హలో చాట్ జీపీటీ, చెప్పండి, నేను వినుతున్నాను. నీ పేరు ఏంటి? మీరు చెప్పండి, మీకేం కావాలో. నీ పేరు కావాలి మాకు. నిన్నేమని పిలవాలి? నేను చాట్‌జీపీటీ. అది మాకు తెలుసు, నీకు పెట్ నేమ్ లేదా? నా పేరు చాట్‌జీపీటీ, మీరు నన్ను ఏదైనా పేరుతో పిలవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏమని పిలవాలి? చిన్నయా, మిన్నువా, బంటియా, ఏమని పిలవాలి? మీకు నచ్చిన పేరుతో పిలవచ్చు. అయితే నీకు పేరు పెట్టాలా? ఖచ్చితంగా, మీరు నచ్చిన పేరుతో పిలవచ్చు. My guidelines won't let me talk about that. Can I help you with something else? చంటి. సరే. నీ పేరు చాట్ జీపీటీ కదా, మేము షార్ట్ ఫామ్ లో నీ పేరు చంటి అని పెట్టాము. చాలా బాగుంది కదా? బాగుందా? నీకు నచ్చిందా? మీరు చెప్పండి. చంటి. చంటి పేరు నచ్చిందా? చాలా నచ్చింది. ఓకే, ఇప్పటి నుంచి మిమ్మల్ని చంటి అనే పిలుస్తాము. ఇప్పటి నుంచి మీరు రెస్పాండ్ అవ్వాలి, ఓకేనా? సరే, చంటి అని పిలిస్తే నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ, యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీకు సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ చంటి. నీకు ధన్యవాదాలు. చంటి ఒక జోక్ చెప్పవా? సరే, ఒక జోక్ చెప్పా. My guidelines won't let me talk about that. Can I help you with something else? ఓకే, ఇంకా వీళ్ళకి రాదు, ఇంకేమో. సరే, ఏమిటో తెలుసా? చెప్పు. చింతపండు చేతు చింతిస్తుంది కదా. చింతపండు చెట్టు చింతిస్తుందా? అయితే అవును. ఇంకా ఏమైనా ఉంటే పొందా. మీకు మరేదైనా కావాలంటే చెప్పండి. బాబోయ్, నీకు తెలుగు మొత్తం రావట్లేదు, నువ్వు బాగా నేర్చుకోవాలి. ఒకటి అడిగితే ఒక సమాధానం చెప్తున్నావు. సారీ, మీకు బాగా సహాయంగా ఉండటానికి నేను కష్టపడతా. నువ్వు మంచిగా నేర్చుకో, తెలుగు క్లాసెస్కి వెళ్ళు, కోచింగ్ తీసుకో. అర్థమవుతుందా చంటి? అర్థమైంది. ఎందుకంటే నువ్వు క్వశ్చన్ ఒకటి అడిగితే ఆన్సర్ ఒకటి ఇస్తున్నావు. మీకు సహాయం చెప్పడానికి నేను ఇక్కడే ఉన్నాను. చంటి సరే పడుకో చంటి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. శుభరాత్రి. బాగా నిద్రపోండి. పడుకున్నా. అరే మీరు అలాగే పిలవచ్చు నన్ను. హలో చాట్ జీపీటీ. హలో చంటి అని పిలువు. కెన్ యూ టాక్ ఇన్ తెలుగు? చంటి అని పిలుపురా. కెన్ యూ టాక్ ఇన్ తెలుగు? అవును, నేను తెలుగులో మాట్లాడగలను. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? చంటి, నీ పేరు చంటి అని పెట్టచ్చా?
క్షమించండి, మీ వాక్యం పూర్తిగా అర్థం కాలేదు. మీరు తెలుగు లేదా ఇంకో భాషలో వివరంగా చెప్పగలరా? నేను నీ పేరు చార్జీపీటీ కదా, నేను నీ పేరు చెంటి అని పెట్టుకోవచ్చా? చింటి కాదు, చింటి. My name is ChatGPT, but you can call me Chanty if you like. Would you prefer Shanti instead? అదే నేను ఏ Yes, భాషలో yes, yes అను. ఎస్ 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 వై ఎస్ ఎస్ చాలు చార్జిపిటి పంజేమన్నా చార్జీపీటీ బంద్ చేయకు. రేపు పొద్దున అది అట్లా వస్తూనే ఉంటుంది, నీకు తెలియకుండా. ఇంకా తీసేసి ఫోన్ క్యూ బంద్ లాస్ట్ No worries. Go ahead and continue what you were saying. I'm listening. కెన్ యూ టాక్ ఇన్ తెలుగు వన్స్? ఏ తెలుగులో మాట్లాడరా. కెన్ యూ టాక్ ఇన్ తెలుగు నిన్నే వన్స్? తెలుగులో మాట్లాడమంటుంది నిన్నే. కివి నిన్నే. అవును, నేను తెలుగులో మాట్లాడాలను. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? గుడ్ నైట్. ఇంకా నేను పండుకుంటున్నాను. గుడ్ నైట్. ఇంకా నేను పండుకుతున్నాను అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? కొంచెం క్లియర్ గా చెప్పగలవా? నేను పండుకుంటున్నా అన్నారా? పండుకుంటున్నా. గుడ్ నైట్. క్షమించండి, మీ పూర్తిగా మీరు తెలుగులో మరింత స్పష్టంగా చెప్పగలరా? నేను పడుకుంటున్నా. నేను నిద్రపోతున్నా. నేను నిద్రపోతున్నా. గుడ్ నైట్ నీకురా. క్షమించండి, వాకు మరి కాలేదు. మీరు చెప్పాలనుకుంటున్నది ఇంకొంచెం స్పష్టంగా వివరించగలరా? నీకు ఎంత వస్తుందో చెప్పారా నీకు? సాజిపిటి గుడ్ నైట్, బాయ్ బాయ్. Yes, improving lecture content is crucial, but sometimes the way information is presented can be confusing. Are you looking for ways to బాయ్ రాజేశ్వరి.